రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి ఆకాశ మార్గాన లంకకు తీసుకువెళ్తూ ఉండగా జటాయువు అడ్డుకుంది. అప్పుడు దాని రెక్కలను రావణాసురుడు నరికివేశాడు. ఆ సమయంలో జటాయువు మృత్యువుకు ఒక సవాలు విసిరింది. ఓ మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చేయకు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత సమాచారం శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్పేంత వరకు నా దగ్గరికి రావద్దు అంటుంది. దాంతో మరణం ఎంత ప్రయత్నించినా జటాయువును తాకలేదు. అదేవిధంగా మహాభారతంలో భీష్మ పితామహుడు 58 రోజులు అంపశయ్య మీద పడుకొని కృష్ణ పరమాత్ముడు వచ్చేంత వరకు మరణాన్ని ఆగమని శాసించాడు. ఇద్దరూ అంతిమ సమయంలో స్వామి దర్శనం కోసం మరణాన్ని పక్కన పెట్టారు. వారి కోరిక ఫలించి స్వామి సాక్షాత్కరించాడు. జటాయువు స్వామి ఒళ్ళో పడుకొని చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించింది. స్వామి కళ్ళలో కృతజ్ఞతకు చిహ్నంగా నీటి చుక్కలు ఉన్నాయి. భీష్ముడు అంపశయ్యపై మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు. స్వామి పెదవులపై చిరునవ్వు. ఎందుకిలా? ఇద్దరి కోరిక ఒకటే అయినా ఎందుకని వారి అంతిమ గడియల్లో అంత విభిన్నంగా ఉన్నాయి? ఎందుకంటే భీష్ముడు తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా మౌనం వహించాడు. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. అందుకే అతనికి అంపశయ్యపై మరణం దక్కింది. ఇక జటాయువు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సీతమ్మ వారిని కాపాడడానికి ప్రయత్నించింది. అందుకే తనకి ప్రభువు యొక్క ఒడిలో మరణం దక్కింది. ఈ కథ మనం ధర్మ మార్గాన్ని అనుసరించాలని చెప్తుంది. నచ్చితే లైక్ చేయండి.